మై స్టూడియో మీ స్టూడియో. హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణ దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. దీనికి సంబంధించి డిపిఆర్ సిద్ధమవుతోంది. ఎన్నికల గడువు ముగిసిన తర్వాత ప్రభుత్వానికి ఈ నివేదికలు అందించేందుకు అధికారులు నిర్ణయించారు. ప్రభుత్వం నుంచి అధికారిక ఆమోదం వచ్చిన తర్వాత కారిడార్ల వారీగా టెండర్లు పిలిచే ప్రక్రియను మొదలు పెట్టనున్నారు. దాదాపు 70 కిలోమీటర్ల మేర రెండో దశ నిర్మాణానికి కసరత్తు కొనసాగుతోంది. 7 మార్గాల్లో ఈ మేర అధ్యయనం చేశారు. హైదరాబాద్లో మెట్రో రెండో దశ విస్తరణ పైన కసరత్తు ముమ్మరంగా సాగుతోంది. ప్రభుత్వం ఆమోదించిన 7 మెట్రో కారిడార్లో మొత్తం 70 కిలోమీటర్ల మేర నిర్మించే మార్గాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో సర్వేలు, ట్రాఫిక్ అధ్యయనం, మెట్రో స్టేషన్లు, డిపోల నిర్మాణం వంటి అంశాలపై హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ సిస్ట్రా కన్సల్టెన్సీ సంస్థతో పనిచేస్తూ డిపిఆర్ సిద్ధం చేస్తోంది. క్షేత్రస్థాయి అధ్యయనం తుది దశకు చేరింది. ఎన్నికల కోడ్ పూర్తయిన తర్వాత ప్రభుత్వానికి డిపిఆర్ అందించనున్నారు అధికారులు. పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, భవిష్యత్తు రవాణా అవసరాల దృష్ట్యా విమానాశ్రయానికి మెట్రో రైలు మార్గం ద్వారా కనెక్టివిటీ ఉండేలా రెండో దశ మెట్రో నిర్మాణాన్ని 70 కిలోమీటర్ల మేర చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజా ప్రణాళికలకు అనుగుణంగా 7 మార్గాల్లో అధ్యయనం చేసి డిపిఆర్ను సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం సుమారు 20,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ఇప్పటికే మెట్రో అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. రెండో విడతలో ప్రధానంగా నాగోల్ నుంచి ఎల్బీ నగర్ మీదుగా చాంద్రాయనగుట్ట, మైలార్దేవుపల్లి, జల్పల్లి, మామిడిపల్లి కలుపుతూ విమానాశ్రయం లోపల వరకు మెట్రో రూట్ను 29 కిలోమీటర్ల మేర ఖరారు చేశారు. కొత్తగా ఖరారు చేసిన మొత్తం 70 కిలోమీటర్ల మెట్రో మార్గాల్లో వివిధ ప్రాంతాలను కలుపుతూ ఉండగా అందులో అతి పొడవైన మెట్రో మార్గంగా నాగోల్ శంషాబాద్ ఎయిర్పోర్టు ఉంది. దీని తర్వాత మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి బిహెచ్ఎల్ మీదుగా పటాన్చేరు వరకు 14 కిలోమీటర్ల మేర విస్తరించేలా ప్లాన్ చేస్తున్నారు. అదేవిధంగా రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి బయోడైవర్సిటీ జంక్షన్, నానక్రామగూడ జంక్షన్, విప్రో జంక్షన్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు 8 కిలోమీటర్లు, ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ నుంచి వనస్థలిపురం, హైత్నగర్ వరకు 8 కిలోమీటర్లు, మైలార్దేవుపల్లి నుంచి ఆరాంఘర్ మీదుగా రాజేందర్ నగర్లో ప్రతిపాదించిన హైకోర్టు ప్రాంగణం వరకు 4 కిలోమీటర్లు, ఫలక్నామా నుంచి చాంద్రాయనగుట్ట క్రాస్ రోడ్డు వరకు 1.5 కిలోమీటర్లు, ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి ఫలక్నామా వరకు 5.5 కిలోమీటర్ల చొప్పున విస్తరించేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణంలో ఎంతో అనుభవం ఉన్న సిస్ట్రా కన్సల్టెన్సీ సంస్థ ప్రభుత్వం నిర్దేశించిన మార్గాలకు వేర్వేరుగా డిపిఆర్లను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది.